మంజుల గారి గురించి మాట్లాడు. యా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంచెం, అందులోనూ ఓంకార్ గారు మీరు అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి అంటే ఇక్కడిక్కడ పరిచయాలు ప్రేమలు ఎలా ఉంటాయి అనేది మన జనరేషన్ వాళ్ళకి బాగానే తెలుసు. అది ఇమ్మీడియట్గా ఎలా యాక్సెప్ట్ చేశారు? మమ్మీ లెక్చరర్ అవ్వటం వల్ల అంటారా, లేకపోతే అని కాదు. అంటే కొంతమందిని చూస్తేనే అంటే వీళ్ళకి పొగరా లేదా వీళ్ళు ట్రెడిషనలా లేదా వీళ్ళకి మొహమాటం ఎక్కువ ఇట్లాంటివన్నీ కొన్ని బేసిక్ మనం అర్థం చేసుకోగలుగుతాం. సో నేను కూడా ఆల్మోస్ట్ 1 year పనిచేసాను తనతో. పనిచేసిన తర్వాత తన గురించి ఎంతో కొంత ఇంట్లో అడిగినప్పుడు ఏదో చెప్తాం కదా. సో ఆ బేసిక్ నాలెడ్జ్ అయితే, ఒపీనియన్ అయితే క్రియేట్ అయింది. తర్వాత ఇక నా మీద ఉన్న నమ్మకం, సరే రాంగ్ డెసిషన్ తీసుకోని నమ్మకం, తనతో కూడా ఒకసారి పిలిచి మాట్లాడటం, ఇట్లా అన్నీ కలిసి అంత ఎక్కువ కష్టపడలా. అదే చాలా ఈజీగానే అయిపోయినాయి అన్నీ. బాగా సంపాదించారా సార్ నాన్నగారు? అంటే మల్టిపుల్గా లేయర్స్లో కనబడుతూ ఉండేవారు. ఆ కనబడిన ప్రతి దగ్గర డబ్బు వస్తుందా రాదనేది నాకు ఒక క్వశ్చన్. అదే మీకు ఒక జర్నలిస్ట్గా మీరు జడ్జ్ చేయగలరు. అంటే స్వాతిలో రాస్తే ఎంత సంపాదించవచ్చు, ఇంకా అప్పట్లో టీవీ సీరియల్స్లో బిజీగా ఉన్నప్పుడు ఎంత అనేది. ఆయన మెయిన్గా ఆయన కొద్ది గొప్ప సంపాదించింది టీవీలో బిజీగా ఉన్నాకే. ఆయనకి సినిమా ఇండస్ట్రీకి ఆయనకి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది షిఫ్టింగ్ వల్ల. హైదరాబాద్ ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వడం వల్ల, ఆయన చెన్నైలోనే ఉండిపోవడం వల్ల అది వచ్చింది, గ్యాప్ క్రియేట్ అయింది. అదే టైంలో టీవీ బూమ్ అవ్వడం, ఆ స్టార్టింగ్లో మళ్ళీ ఆయన టీవీలో రైటర్గా యాక్టర్గా బిజీ అవ్వడం. ఆయన టీవీలో చేసిన ఆ పీరియడ్ మాత్రం గోల్డెన్ పీరియడ్ అని చెప్తాను. 100%. అదే చెప్తున్నా, అంత బిజీగా ఉండి నాకు తెలిసి 30-40 సీరియల్స్లో, టాప్ సీరియల్స్లో అన్నింటిలో, అందులో ఒక టాప్ 5 అనుకుంటే ఇప్పుడు మనకు సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక టాప్ 10 అని తీసుకుంటే ఖచ్చితంగా అందులో ఓంకార్ గారు రాసినవి ఉన్నాయి. బాలాజీ టెలిఫిలిమ్స్ ఇట్స్ నాట్ ఏ జోక్, ఇది నేషనల్ వైడ్గా దానికి ఒక మార్కెట్ ఉంది. అలాగే రెడన్ ఫిలిమ్స్, రాధిక గారు మంచి స్వింగ్లో ఉన్న టైంలోనే వాట్ నెక్స్ట్ ఏం రాబోతుంది అనేది ముందుగా గ్రహించి తీసుకున్న నిర్ణయం టీవీకి రావడం. ఒక విధంగా ఆవిడే నాన్నగారిని కన్విన్స్ చేసి టీవీకి తీసుకొచ్చారు. రాధిక గారి హస్తం ఉంది. లేకపోతే నాన్నగారికి కూడా అదే సేమ్. మనం సినిమా అని వచ్చాము, టీవీకి వస్తే చిన్నవాళ్ళం అయిపోతామేమో అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఆవిడ పిలిచి దిస్ ఈజ్ ద ఫ్యూచర్, టీవీ ఈజ్ నాట్ స్మాల్. రాధిక గారు చాలా బిజినెస్ ఉమెన్. అంటే ముందే క్రియేటివ్గా ఆలోచించడంతో పాటు యాజ్ ఏ బెస్ట్ పర్ఫార్మర్గా ఉండటంతో పాటు వీటన్నిటికి ముందుగా క్యాలిక్యులేట్ చేయగలరు. ఆవిడే ఒక బ్యానర్ పెట్టి ఆవిడే యాక్ట్ చేయటం టీవీకి వచ్చి అంటే డెఫినెట్గా అది చిన్న విషయం కాదు. సో ఆవిడే కొంచెం బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత నాన్నగారు యాక్సెప్ట్ చేసి ఇక నెమ్మదిగా స్టార్ట్ చేశారు. ఫ్రమ్ దేర్ అది సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు చేసినట్టున్నారు. ఒక 20-25 దాకా ఒక 25 సినిమాలు దాకా రాసి ఉంటారు. అక్కడ కూడా ఆయన కూడా అలాంటి, అంటే నాలాంటి మిస్టేకే చేశారు. ఏంటంటే ఒక బ్యానర్కి అంకితం అయిపోవడం. కాటరగడే ప్రసాద్ గారిది. అవును, నాకు తెలిసి ఒక బ్యానర్ బయటకు వెళ్ళడానికి స్కోపే ఉండదు కదేమో. ఈ సినిమా అయిపోగానే ఇంకో సినిమా స్టార్ట్ అయ్యేది. ఓకే, సో మనకి ఇది ఉంది కదా, బయట ఎవరికో అడుగుతూ ఉండేవారు. డెఫినెట్గా పెద్ద ముందుగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అండ్ కొంచెం ఆయనకి కొంచెం పొగరని ఇలా రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. ఉండేదేమో దాన్ని కొంచెం బిషనహంకారం అంటారేమో. బిషనహంకారం అంటే ఏం లేదు, అతనికున్న నాలెడ్జ్ మీద అతనికున్న ఒక రెస్పెక్ట్, అది అంతే. అది ఉండేది కదా. విన్నాను కాదు, మీరు కూడా చూసారు కదా. ఎక్కడ ఆయన అంతే గబుక్కుని నేను ఒకటి దగ్గరికి వెళ్ళి ఎందుకు పని అడగాలి, నా దగ్గరికి వస్తారు కదా, అదే మీకు వచ్చినట్టుంది. నాకు అలాంటిది లేదండి, అహంకారాలు ఏం లేవు నాకు. లేదు ఆయన ఓపెన్. బట్ ఏంటంటే వెళ్ళి మాట్లాడడానికి వచ్చిన మొహమాటం అంతే. ఇప్పుడు వాట్ నెక్స్ట్? మీ బాబు హీరో అవుతున్నాడట. అడుగుతూ మీరే పెట్టేస్తున్నారు కదా. లేదు, వాడు ఇప్పుడు 10th సార్. కానీ ఇప్పుడు మీకు ఏదైతే జరిగిందో, మీ ఫాదర్ వద్దు వద్దు అనుకుంటూ వచ్చిందో, మీరు వాళ్ళు వద్దు అనే పరిస్థితి లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు వాడే, అంటే ప్రస్తుతం అయితే వాడు మా యూట్యూబ్ వీడియోలో కూడా కనిపించడానికి ఇష్టపడట్లా. అదే ఆ స్టేజ్లో ఉన్నాడు. అదే ఇప్పుడు మీరు టీవీ నుంచి వద్దు అంటారు కదా, వద్దు మీ సినిమాల్లోకి రావాలంటే టీవీ వద్దు అన్నట్టుగా ఇప్పుడు మీ యూట్యూబ్ స్టేజ్లో ఉన్నాడు. అది ఎటు టర్న్ అవుద్దో నాకు తెలియదు. కానీ మంజుల గారితో మీ బాండింగ్, మీ ప్రయారిటీస్ చూసినప్పుడు నాకు భలే అనిపిస్తుంది. అరే భలే జాగ్రత్తగా
వాళ్ళ నీట్గా హ్యాండిల్ చేయడంలో పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాడే అనిపిస్తుంది. అంత హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా మామూలుగా అడుగుతున్నాను. అది ఆ క్రెడిట్ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం కానీ అది నేను తనకే ఇస్తాను. ఎందుకంటే తను పర్టికులర్గా ఉంటుంది కొన్ని విషయాలు. అంటే ఈ సెలబ్రేషన్స్, స్పెషల్ డేస్, బర్త్డేస్, యానివర్సరీలు అవి డెఫినెట్గా బ్రేక్ తీసుకోవాలి, అది కలిసి చేయాల్సిందే అనేది తను పర్టికులర్గా ఉంటుంది. సో అలాంటివి వదిలేస్తే మనం ఇగ్నోర్ చేసేస్తాం. ఏముందిలే పుట్టినరోజే, ఏముందిలే పెళ్లి రోజే అంటాం కదా. అలా కాకుండా తను డెఫినెట్గా కలిసి ఉండాలి అనేది పర్టికులర్గా ఉంటుంది కాబట్టి అవి జరుగుతుంది. కానీ నిజంగా గ్రేట్ అండి. మీకు ఓపిక ఎక్కువ అనేది నాకు అక్కడ అర్థమవుతుంది. అంటే అన్ని చేయలేరు. అంటే కొంతమంది మెంటాలిటీకి సంబంధించి మగవాడ మెంటాలిటీ ఎస్పెషల్లీ జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. అబ్బా అప్పుడే 1 year వచ్చేసిందా, అప్పుడే 1 year అయిపోయిందా, మళ్ళీ మ్యారేజ్ డే వచ్చిందా, మళ్ళీ బర్త్డే వచ్చిందా, మరి అన్నీ ఉంటాయి కదా. కానీ అది చాలా డిగ్నిఫైడ్గా నీట్గా చేయటం అనేది అది ఒక రకంగా మనం మన పిల్లలకి నేర్పించే విధానం అని అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ మనల్ని చూసే కదా వాళ్ళు కూడా ఓకే పుట్టినరోజు అంటే మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, కలిసి బయటికి వెళ్ళాలి, చేయాలి అని అనిపిస్తుంది. అదే నాకు ఎందుకు ఆ ఇగ్నోరెన్స్, నేను పెద్ద బర్త్డే అనగానే సెలబ్రేట్ చేసుకోవాలి అది ఇది అట్లా ఉండదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంత సెలబ్రేటివ్ మోడ్లో లేను, పెరగలేదు. సో కాబట్టి నేను అలా. సో మేబీ మేము చేసే పనులు చూసి వాడు అలా ఉంటాడు చూడాలి. వెరీ నైస్. అయితే మంజుల గారు బిజినెస్ మైండా, ప్యూర్ బిజినెస్ మైండ్ ఉంటుందా? అంత బిజినెస్ ఏం కాదు, అంటే ఏదో చేసేయాలని ఏమి ఉండదు, బట్ కొంచెం ఏదైనా కంఫర్టబుల్గానే చేయాలి అనే టైప్లోనే ఉంటుంది. అంటే నేను ఈ మధ్య నేను కొన్ని ఫాలో అవుతున్నప్పుడు వల్లి అని ఏదన్నా షాప్, శ్రీవల్లి కలెక్షన్స్ అంటే అంత టైం ఉంటుందా? ఒకవేళ ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే రేపొద్దున ఎక్కడన్నా ఏదన్నా బ్రేక్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో దీనికి సంబంధించి ఇటువైపు వెళ్ళొచ్చు అని ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది నా డౌట్. డెఫినెట్గా. అంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద స్టిక్ ఆన్ అయి ఉండట్లా. డెఫినెట్గా యాక్టర్స్ డెఫినెట్గా బిజినెస్ అనే దాంట్లో వెళ్తున్నారు, లేదా ఇంకోటి వాళ్ళకున్న అవైలబిలిటీని బట్టి. సో అలా ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవాళ హీరోగా ఉన్నామంటే జీవితాంతం మన హీరోగానే ఉండం కదా. సో ఎక్కడో చోట చిన్న డైవర్షన్ కావాలి, ఇంకొక ప్యారలల్ ఇది ఉండాలనే దీంతో తనకి మెయిన్గా కొంచెం ఈ ఫ్యాషను, ఈ రెడీ అవ్వడం, గార్మెంట్స్, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని తను అలా. ఎలా డే మొత్తాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు మామూలుగా మీరు కానీ మంజుల గారు కానీ? షూట్ ఉంటే మార్నింగ్ 9 to 9 అదే సరిపోతుంది. లేనప్పుడు ఇక ఈ ఆన్లైన్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్ ఉంటాయి, అన్నింటినీ ప్లాన్ చేసుకుంటారు ప్రాపర్గా. ఇప్పుడు మీ చేతిలో ఎన్ని సీరియల్స్ ఉన్నాయి సార్? ఒకటి యాక్ట్ చేస్తున్నాను, ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాను.